హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మిల్ మేకర్తో దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. నాన్ వెజ్ తినని వారికి ఈ వెజ్ మిల్ మేకర్ బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్లో రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఫ్రెండ్స్. ఒక హాఫ్ కప్ మిల్ మేకర్ని ఇలా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని హాట్ వాటర్ని అయితే ఇందులో ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనము పక్కకైతే ఉంచుకోవాలి. ఒక కప్ బాస్మతి రైస్ని అయితే ఇలా వేసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పక్కకు ఉంచుకోవాలండి. అంతలోపు మనము మిల్ మేకర్ని మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఒక కప్పు పెరుగునైతే తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం కొంచెం ఎక్కువగా తినేవారు ఒక 2 స్పూన్లైనా వేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన దాంట్లో ఇందాక వేడి వాటర్లో వేసిన మిల్ మేకర్ని ఇందులో ఇలా పిండేసుకొని ఇందులో వాటర్ లేకుండా 3/4 వరకు వాటర్ లేకుండా పిండేసుకొని కొన్ని అయితే ఇందులో ఇలా వేసుకోవాలండి. ఇలా మిల్ మేకర్లో అన్నీ వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో ఒకసారి అయితే కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, గ్రీన్ బఠానీ ఒక హాఫ్ కప్ అయితే అలా వేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి చిన్నగా తురిమిన కొత్తిమీర, కరివేపాకు అయితే ఇలా హాఫ్ కప్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిని అలాగే దీంట్లోకి ఒక నిమ్మకాయనైతే పిండుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కకైతే మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి. అంతలోపు మనం ఈ ముక్కలకి మసాలా అనేది బాగా పట్టుకొని మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇలా మూత పెట్టేసుకొని మనమైతే పక్కకు ఉంచుకోవాలి. తర్వాత ఒక బిర్యానీకి సరిపడే బాండీ అయితే తీసుకోవాలండి. దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్, పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆనియన్స్ ఒక 4 వరకు ఇలా చిన్నగా కట్ చేసుకుని అయితే ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేలాగా అయితే చేసుకోవాలండి. ఇందులో కొంచెం ఆనియన్స్ అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ వచ్చిన తర్వాత మనం కొన్ని ఆనియన్స్ అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో ఆనియన్స్లోకి ఇలా మసాలా దినుసులు అయితే ఇలా వేసుకోవాలండి. 2 బిర్యానీ ఆకులు, 1 అనైసా, 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అన్ని వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. మ్యాగ్నేట్ చేసిన మిల్ మేకర్లను అయితే ఇందులో వేసుకొని అదే బౌల్లోకి ఒక హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకొని కలపాలండి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు అలా లో ఫ్లేమ్లో అయితే ఉంచాలి అండి. తర్వాత మనం దీంట్లో రైస్ కుక్కర్లోకి 3 గ్లాసుల వాటర్ని అయితే తీసుకొని 2 బిర్యానీ ఆకులు, 1 అనాస, 1 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, కొంచెం షాజీరా, పచ్చిమిర్చి ఇలా విరగొట్టి వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఇందులో రైస్ పొడిగా రావడానికి 1 టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం బియ్యాన్ని అయితే దీంట్లోకి వేసుకోవాలి. బియ్యం 3/4 ఇలా ఉడకనివ్వాలండి. మనకి కావాల్సిన బిర్యానీలోకి రైస్ అయితే ఇలా 3/4 వరకు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇట్లా స్ట్రైనర్ తోటి అయితే బిర్యానీ పాట్లోకి ఇలా రైస్ని అయితే వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి రైస్ కొద్దిగా అయితే వేసుకోవాలండి. రైస్ వేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా ఒక్కసారి అన్నీ వేసుకోవాలి. ఒక లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి మళ్ళీ అలాగే రైస్ అయితే వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి నెయ్యి, కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఇలా వేసుకోవాలండి. నేను ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఇలా వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి దీనిపైన ఏదైనా ఒక వెయిట్ అయితే పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత ఒక 5 to 8 మినిట్స్ వరకు అలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఇలా దమ్ చేయడం వల్ల బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. బిర్యానీని వెంటనే సర్వ్ చేసుకునే కంటే కూడా ఒక 10-15 నిమిషాల తర్వాత
సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. చూడండి, నేను ఇలా దమ్ పెట్టడం వల్ల రైస్ అనేది కూడా పొడి పొడిగా తయారైంది. మిల్ మేకర్ కూడా చాలా చక్కగా ఉడికింది. చూడండి, ఇలా మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.